గైస్ మీ డీమ్యాట్ అకౌంట్ కానీ ట్రేడింగ్ అకౌంట్ ఒక మనిషిలా మారితే ఎలా రియాక్ట్ అవుతుందో ఒక ఇంట్రెస్టింగ్ సినారియోతో వీడియో క్రియేట్ చేశాను. వీడియో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా తీసుకురాబోతున్నాను. మార్కెటింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. బడి కొత్త డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేశా. చూడు ఇక్కడ నుంచి డబ్బుల వర్షమే. అరే ఈ కేవైసీ ప్రాసెస్లోనే ఫినిష్ చేసుకుంటారా? ఎవడో కొత్త పూజారి వచ్చాడు. A few moments later. అరే ఇన్ని రోజుల నుంచి ట్రేడ్ చేస్తున్నా, రూపాయి లాభం లేదురా. చాలా అంటే చాలా పిచ్చిలేస్తుంది. ఏదో చేద్దామని చెప్తే ఏమీ చేయలేకున్నా. ఎందుకుంటుందిరా? ఒక స్ట్రాటజీ పాడా అసలు ప్లానింగ్ ఉండదు, ఏముండదు. నీ P&L రిపోర్ట్ చూస్తే నాకు పిచ్చిలేసేలా ఉంది. The next day. ఈరోజు బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాం అసలు ట్రేడ్ చేయడానికి. ఇదేంటి ఇంత తక్కువ ఉంది? ఉంటదిరా, తక్కువే ఉంటది. నిన్న నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో చాలా ఎక్కువ, అందుకే బ్యాలెన్స్ తక్కువ. A few minutes later. ఈరోజు నిఫ్టీ చాలా బుల్లిష్ ఉంది. చాలా లాంగ్ పొజిషన్ తీసుకుందాం. ఇప్పటికో 25 సార్లు చెప్పావురా అదే మాట. నిఫ్టీ బుల్లిష్ ఉందని చెప్పి ట్రేడ్ తీసుకోవడం, లాస్ట్కి లాస్లో ఎండ్ అవ్వడం, ఇది ఒక కథ అయిపోయింది. అబ్బా మళ్ళీ స్టాప్ లాస్ సెట్ అయింది. అమ్మా ట్రేడింగ్ అంటే చిరాకు వస్తుంది. బాబు బ్రోకర్ డబ్బులు వస్తున్నాయి తీసుకో అమ్మా. మళ్ళీ స్టాప్ లాస్ సెట్ అయింది. వీడు ఇంకా మారడు. 6 months later. ఎట్టి పరిస్థితులు ఈరోజు లాస్ మొత్తం కవర్ చేయాలి. అప్పు చేసి మనం డబ్బులు తీసుకొచ్చాం. అంతా క్లియర్గా దేవుడు దండం పెట్టుకొని ప్రాపర్గా చేద్దాం. హలో సైకటిస్టా అండి? ఒక ఇంపార్టెంట్ పేషెంట్ వస్తున్నాడు. ట్రేడింగ్లో హెవీగా లాస్ అయ్యి ఎంత చెప్పినా వినలేదు. చూడండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు మారవురా, నీ బతుకు మారదు. ఈ మార్కెట్ అంతా స్కామ్ రా, వేస్ట్. అసలు ఇందులో డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్ ఎంత స్టూపిడ్ తెలుసా? మరి ఎదవా అసలు ఫస్ట్ ఒక ప్లానింగ్తో కానీ స్ట్రాటజీతో కానీ ట్రేడ్ చేసావా? ఏదో గ్యాంబ్లింగ్లా ట్రీట్ చేసి మార్కెట్ స్కామ్ అంటున్నావు. ఫైనల్లీ నాకు రెస్ట్ ఇస్తున్నావు, అదే చాలు. నువ్వు డబ్బులు పోగొట్టుకోవడం చూస్తే నువ్వు కాదు, నేను సూసైడ్ చేసుకునేలా ఉన్నాను. గైస్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. కొంచెం ఫన్నీగా ఉండొచ్చు కానీ అందులో చెప్పినవన్నీ నిజాలే గైస్. చాలామంది ట్రేడర్స్ ఇదే ప్యాటర్న్లో ఒక ప్లానింగ్ కానీ ఒక నాలెడ్జ్ కానీ ఎలాంటిది లేకుండా, ఎలాంటి స్ట్రాటజీ బిల్డ్ చేసుకోకుండా, బ్యాక్ టెస్ట్ చేసుకోకుండా మార్కెట్లో దిగిపోయి మనీ ఎలా అంటే అలా యాడ్ చేసి మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్ మీద ఇంకా మనీ యాడ్ చేసేసి హెవీ లాసెస్ అయ్యి లాస్ట్కి మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మార్కెట్లో ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఓన్లీ ఆప్షన్స్ ట్రేడింగే కాదు గైస్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ద మార్కెట్. మీరు రైట్ వేలో నాలెడ్జ్ పొందితే మీకు ఒక ప్యాసివ్ కానీ యాక్టివ్ ఇన్కమ్ డెఫినెట్గా మీరు స్టాక్ మార్కెట్లో క్రియేట్ చేసుకోవచ్చు. అది క్రిప్టో అవని, ఫారెక్స్ అవని, ఇండియన్ మార్కెట్స్ అవని, లేదంటే మీరు ఇంకేదైనా మార్కెట్స్లో ట్రేడ్ చేస్తుంటే ఈజీ అని నేను అనను. రైట్ ఎఫర్ట్ అండ్ డిసిప్లిన్డ్గా ఉంటే మార్కెట్ మిమ్మల్ని చాలా రివార్డ్ చేస్తుంది. డెఫినెట్లీ ఇఫ్ యూ ఫాలో ద రైట్ పాత్. రైట్ పాత్ ఎలా ఉంటుంది సార్ అంటే స్టార్టింగ్ విత్ నాలెడ్జ్. ఫస్ట్ మీ నాలెడ్జ్ మీద వర్క్ చేయండి. అసలు మార్కెట్ స్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుంది, మార్కెట్లో ఎంత రిస్క్ చేయొచ్చు, అండ్ మల్టీ డైవర్సిఫికేషన్ అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ గైస్. ఓన్లీ ఆప్షన్స్ బయింగ్, ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్, ఓన్లీ ఈక్విటీ ఇంట్రాడే ఇలాంటి రిస్కియర్ వాటిలో కంటే మీరు మీ పోర్ట్ఫోలియోని మల్టీ డైవర్సిఫికేషన్ ఎప్పుడైతే చేస్తారో మీరు ఓవరాల్ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు. వారెన్ బఫెట్ గారు చాలాసార్లు చెప్పారు, డోంట్ పుట్ యువర్ ఎగ్స్ ఇన్ ఆల్ వన్ బాస్కెట్ అని చెప్పి. సేమ్ వే పుట్ యువర్ ఎగ్స్ ఇన్ డిఫరెంట్ బాస్కెట్ సో దట్ ఏదైనా ఒక బాస్కెట్కి ఏదైనా అయినా కానీ రిమైనింగ్ బాస్కెట్స్ విల్ బీ దేర్ టు ప్రొటెక్ట్ యూ. ఈ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకొని ట్రేడింగ్ని ప్రాపర్ నాలెడ్జ్, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్తో చేస్తారని నేను కోరుకుంటున్నాను. మార్కెటింగ్ నుంచి మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఇక్కడున్న నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా మా టీం నుంచి మీకు సపోర్ట్ దొరుకుతుంది. స్టాక్ మార్కెట్ మీద మీకు ఎలాంటి క్వేరీస్ కానీ ఎలాంటి నాలెడ్జ్ కావాలంటే వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కాంటెంట్ గురించి మార్కెటింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.